తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడిగానే కాకుండా మంత్రిగాను సత్తా నిరూపించుకుంటున్నారు నారా లోకేష్. చంద్రబాబు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకునేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఎవరైనా కష్టంలో ఉన్నామని ఒక్క ట్వీట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో స్పందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. సాయం చేయటంలో మనవాళ్ళ పరాయి వాళ్ళ అన్న భేదం లేకుండా అందరి మన్ననలు అందుకుంటున్నారు. తాజాగా వైసీపీ నాయకురాలు గెడ్డం ఉమా చేసిన ట్వీట్కి లోకేష్ స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటూ ఉండగా సొంత పార్టీలో కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. వైసీపీలో యాక్టివ్గా ఉండే గెడ్డం ఉమా అంటే తెలియని వారు ఉండరు. వైఎస్ జగన్కి వీరాభిమాని అయినా గతంలో మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఏ సందర్భం దొరికినా టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ తరచూ విమర్శల పాలు అవుతూ ఉంటారు. ఆమె ట్వీట్లకు టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అంతే ధీటుగా కౌంటర్లు ఇస్తూ ఉంటారు. గెడ్డం ఉమా తాజాగా ఓ చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ ఓ ట్వీట్ చేశారు. విజయనగరానికి చెందిన నెల రోజుల వయసున్న బాలుడు లారింగో మలాసియా అనే వ్యాధితో బాధపడుతూ శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చికిత్సకు 10 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. కానీ ఆ కుటుంబానికి అంత భరించే శక్తి లేదు. దయచేసి చిన్నారి తండ్రి గోవిందరావుకు సాయం చేయండి అంటూ ట్వీట్ చేసి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్లకు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన లోకేష్ ఆ చిన్నారి చికిత్సకు అవసరమైన సాయాన్ని అందిస్తామంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఆమె లోకేష్కు థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. అయితే గెడ్డం ఉమా ట్వీట్పై తెలుగు తమ్ముళ్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తమ నాయకుడు లోకేష్ది శత్రువులకు కూడా సహాయం చేసే గొప్ప మనసని కొందరు కొనియాడుతూ ఉండగా, కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ వాళ్లకేనా ప్రాధాన్యత, కార్యకర్తలను పట్టించుకోరా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో నీకు కష్టం వస్తే మా నాయకుడు గుర్తుకొచ్చాడా, మీ లీడర్ వైఎస్ జగన్ని ఎందుకు అడగలేదంటూ గెడ్డం ఉమాని నిలదీస్తున్నారు. గతంలో ఆమె నారా లోకేష్ని తీవ్ర పదజాలంతో తిడుతూ పెట్టిన పోస్టులు స్క్రీన్ షాట్ తీసి ఇలాంటి వాళ్లను నమ్మొద్దన్నా అంటూ లోకేష్కి సలహాలిస్తున్నారు. మొత్తానికి గెడ్డం ఉమా ట్వీట్కి లోకేష్ స్పందించిన వ్యవహారం తెలుగు తమ్ములలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.